రాజధానిలో రైతుల నుంచి భూములు లాక్కునేందుకు ఏపీ ప్రభుత్వం దిగజారుడుతనాన్ని ఇంకా కొనసాగిస్తూనే ఉంది. అందులో భాగంగానే మరోసారి దుర్మార్గానికి తెరపడింది. ఇంకో 2 నెలల్లో కోతకు వచ్చే అరటి తోటను సిఆర్డీఏ అధికారులు దారుణంగా ధ్వంసం చేశారు. రెక్కలు ముక్కలు చేసుకుని పంట పండించిన రైతుకు తెలియకుండా తెల్లవారేటప్పటికి ఏకంగా 7.5 ఎకరాలు ఏపుగా పెరిగిన అరటి తోటను పూర్తిగా ధ్వంసం చేసి చదును చేసి పారేశారు. బుల్డోజర్తో వచ్చిన అధికారులు రాత్రికి రాత్రే ఈ దుర్మార్గానికి పాల్పడ్డారు. గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం లింగాయపాలెంలో ఈ ఘటన చోటు చేసుకుంది. విజయవాడలో నివాసం ఉండే రాజేష్ అనే రైతుకు సర్వే నంబర్ 139/A1, 139/A3, 140, 141/1 సర్వే నంబర్లలో సుమారు 7.5 ఎకరాల పొలం ఉంది. ఇందులో రాజేష్ అరటి తోట సాగు చేస్తున్నారు. ఇందుకోసం 3 బోరుబావులు కూడా తవ్వించాడు. వాటి నుంచి డ్రిప్ ఇరిగేషన్ ద్వారా తోటను సాగు చేస్తున్నాడు. అయితే ఈ భూమిని రాజధాని నిర్మాణం కోసం ప్రభుత్వానికి అప్పగించాలంటూ గతంలో అధికారులు కోరినప్పటికీ రైతు రాజేష్ అందుకు అంగీకరించలేదు. ప్రభుత్వం మీద నమ్మకం లేకపోవడం, అధికారులు ఇచ్చే పరిహారం నచ్చకపోవడం, తరతరాలుగా వస్తున్న పంట భూమిని వదులుకోలేక ఈ భూమిని ఆయన ల్యాండ్ పూలింగ్కు ఇవ్వలేదు. అయితే స్థానిక తెలుగుదేశం పార్టీ నేతలు, అధికారులు అనేక మార్లు రాజేష్ను హెచ్చరించారు. అయినప్పటికీ రాజేష్ తన భూమిని ఇవ్వడానికి అంగీకరించలేదు. ఈ నేపథ్యంలో రాత్రికి రాత్రే సిఆర్డీఏ అధికారులు రెచ్చిపోయారు. ఒక బుల్డోజర్ను తెప్పించి తెల్లవారేసరికి మొత్తం తోటను ధ్వంసం చేశారు. కాపుకొచ్చిన పచ్చని చెట్లను నిలువున నరికేశారు. డ్రిప్ ఇరిగేషన్ పైపులే కాదు, బోరుబావులను సైతం ధ్వంసం చేశారు. విషయం తెలియక ఎప్పట్లాగే ఉదయాన్నే పొలం దగ్గరకు వచ్చిన రాజేష్కు తమ పొలం పూర్తిగా చదును చేసిన పరిస్థితి చూసి నిశ్చేష్టుడయ్యాడు. తమ తోటను ఎవరిలా చేశారో కాసేపు అంతుపట్టక దిక్కులు చూశాడు. తర్వాత సిఆర్డీఏ అధికారులకు ఫోన్ చేసి అడిగితే తామే ఈ పని చేశామని అన్నారు. అయితే వేరే పొలం చదును చేయబోయి పొరపాటున మీ తోటను ధ్వంసం చేశామంటూ సింపుల్గా చెప్పారు. ల్యాండ్ పూలింగ్ స్కీమ్కి అగెనిస్ట్గా అబ్జెక్షన్స్ ఫైల్ చేసాం. మాకు ఇంట్రెస్ట్ లేదు, ల్యాండ్ పూలింగ్ లేదని మేము అబ్జెక్షన్స్ ఫైల్ చేసాం. మేము కల్టివేట్ చేసుకుంటున్నాం. ఈ స్టేజ్లో నిన్న విజయవాడ నుంచి వచ్చి నేను సాయంత్రం వచ్చేటప్పటికి 4 బుల్డోజర్లు మా ల్యాండ్లో పార్క్ చేసి ఉన్నాయి. నా తోట అంతా కూడా లెవెల్ చేసేసి కంప్లీట్గా ఒక్క చెట్టు కూడా లేదు. 3 బోర్లు తొక్కించేసి మొత్తం డమ్మీలు అయిపోయి ఉన్నాయి. 3 బోర్లు, అండర్ గ్రౌండ్ పైపులు, డ్రిప్ ఇరిగేషన్ మొత్తం ధ్వంసం చేసి పడేసి ఉన్నాయి. మొత్తం 20 లక్షల రూపాయల దాకా మేము నష్టపోయాను. దీనికి ఈ సిఆర్డీఏ స్టాఫ్ కారణం. దీనికి మాకు ఖచ్చితంగా డ్యామేజెస్ మాకు పే చేయాలి. సిఆర్డీఏ లైబుల్. దీనికి మేము అందరూ కంప్లైంట్లు ఫార్వర్డ్ చేస్తున్నాము. దీని మీద ఖచ్చితంగా గట్టి చర్య తీసుకుంటాం.